ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ధనం నిలకడ లేకపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, మరి ఎటువంటి సమస్యలకైనా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటలు పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి సమయం లేదు, రేపే గురువారం, రేపే నీ కోరిక నెరవేరుతుందమ్మా. చూసిన వెంటనే ఈ దుని తాకు తల్లి, నీ అన్ని సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుందమ్మా. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఈ దుని తాకగలవు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ దుని తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, ఫ్రెండ్స్, ఈ వీడియోని బాబాగారు మన ముందుకు తీసుకువచ్చారు అంటే మనం ఒక అదృష్టంగా భావించాలండి. ఈ వీడియోని చూస్తున్నాము అంటే బాబాగారు మనకి ఏదో ఒక దారి చూపిస్తున్నారు అని అర్థం. మనం ఒక మంచి దారి ఎంచుకోవాలి అనే ఆలోచన మనలో కలగాలండి. ఈ వీడియో చూస్తున్న వారికి బాబాగారు తప్పకుండా ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తారు ఫ్రెండ్స్ అనే నమ్మకం అయితే నాకు కలుగుతుందండి. ఎందుకంటే ఈ పరిహారం చేసిన వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారండి. స్వయంగా బాబాగారు చెప్పిన పరిహారం. ఈ పరిహారానికి పెద్ద ఖర్చేమీ ఉండదండి. మీరు బాబాగారి సన్నిధానానికి వెళ్ళి దుని దగ్గరికి వెళితే చాలండి. చాలా సింపుల్ పరిహారం. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఎవరూ కూడా వదులుకోకండి. ఈ రోజైతే మన బాబాగారు మన ముందుకి దుని తీసుకువచ్చారండి. ఈ దుని తాకిన వారందరూ, ఈ వీడియో చూస్తున్న వారందరూ ఎంతో అదృష్టవంతులు అని అయితే మన బాబాగారు అంటున్నారండి. దుని తాకిన వారి గురించి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. తల్లి, దుని తాకావు కదమ్మా, నీకు ఎంతో విలువైన పరిహారం చెప్పబోతున్నాను. రేపు గురువారం రోజున నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితంలో ఏదైతే ఆశిస్తున్నావో, ఏదైతే కోరుకుంటున్నావో, నీ జీవితంలో ఏదైతే లోటుగా ఉంటుందో అవి నేను భర్తీ చేస్తానమ్మా. ఏ క్షణమైతే నువ్వు ఈ దుని తాకావో వెంటనే నిన్ను అదృష్టవంతురాలిగా మార్చేశానమ్మా. ఇక నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలకి కారణాలు ఎన్ని ఉన్నా సరే, నీ వారితో జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలి అన్నా, కోరుకున్న ఉద్యోగం రావాలి అన్నా, లేదంటే పిల్లలు కలగాలి అని ఏ తల్లి ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని ఎవరైతే వెంటనే ఉపయోగించుకుంటారో ఆ తల్లికి వెంటనే సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు లేవు తండ్రి, ఎప్పుడూ నష్టాల్లో కూరుకుపోతున్నాను అని ఎవరైతే బాధపడుతున్నారో, ఇలా ఒక భక్తుడు ఎంతగానో నన్ను వేడుకుంటున్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక్క పరిష్కారం. ఈ పరిహారంతోనే మొదలవుతుంది. ఇది గనక నేను చెప్పినట్లుగా చేసుకున్నట్లయితే నీ జీవితం ఊహించిన విధంగా మారబోతుంది తల్లి. ఇది విని వెంటనే ఆచరించమ్మా. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను చూసి అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలహాలు ఉన్నా, కుటుంబ సభ్యుల మధ్య కలతలు ఉన్నా, భార్యాభర్తలు ఎన్నో సంవత్సరాలుగా విడిపోయి ఉన్నా బంధం దూరమైంది బాబా, చిన్నపిల్లలు ఉన్నారు, సమస్యలతోటి పోరాడి ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను బాబా, నీ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నా భర్త నాకు కావాలి, లేదంటే నా భార్య నాకు కావాలి, ఇలా ఎవరైతే నా భక్తుడు లేదంటే నా భక్తురాలు ఆ బాధని తట్టుకోలేక ఇక నా జీవితం ఇంతే అని సరిపెట్టుకున్న నా బిడ్డకి నేను ఇచ్చే గొప్ప అవకాశం తల్లి ఇది. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా.
ఎలా ఉంటుందో నా జీవితం ఏమిటో అని కాకుండా ఇక మీదట నీకు అన్నీ శుభవార్తలే, అన్నీ శుభశకునాలే అని అయితే మన బాబాగారు అంటున్నారండి. అలాగే నా బిడ్డలు బాగా చదువుకోవాలి, నా బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలి, ఉన్నత స్థాయికి వెళతారో లేదో అనే దిగులు నీలో దాగి ఉంది కదా తల్లి. నీ సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను. ఇలాంటివి తీరని కోరికలు ఏవైనా సరే, ఏదైనా తీరని కోరిక బలమైంది ఉంటుంది కదా, అలాంటి కోరిక తీరాలి అంటే జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి, వారి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అని నువ్వు ఆరాటపడుతున్నావో వెంటనే నేను చెప్పిన ఈ దుని పరిహారం చెయ్యమ్మా. ప్రతి మనిషి జీవితంలోనూ బాధలు అనేవి తప్పవు. వాటి నుంచి తప్పించుకునేందుకు భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి గొప్ప అవకాశమమ్మా. ఎవరైతే ఈరోజు ఈ దునిని తాకారో నా బిడ్డలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే నా బిడ్డలు ఆనందంగా గడుపుతూ ఉంటారు. కాకుండా భవిష్యత్తు ఎంతో అందంగా ఉండాలి అని కోరుకుంటారు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ భవిష్యత్తుని నీ చేతులతోటి తీర్చిదిద్దుకుంటావు తల్లి. అంతటి శక్తిని నేను నీకు ప్రసాదిస్తానమ్మా. బిడ్డ, నువ్వు అనుకున్నది జరగటం కోసం నీ కృషి, నీ పట్టుదల, నీ దృఢ సంకల్పం అస్సలు తగ్గించుకోవద్దు. నిస్సహాయ స్థితిలో అస్సలు ఉండవద్దు. నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నావో అది సాధించేలా నేను చేయబోతున్నాను. నీకు మంచి అవకాశం ఇస్తున్నాను. ఇటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే నా నామస్మరణ చేయి తల్లి. ఎప్పుడైతే నువ్వు నేను ఓడిపోయాను బాబా అని నన్ను తలుచుకుంటున్నావో వెంటనే నేను ఉన్నాను తల్లి అని నీకు ఏదో ఒక రూపంలో నిదర్శనమిస్తాను తల్లి. ఒక విగ్రహ రూపంలోనైనా, ఒక ఫోటో రూపంలోనైనా నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, నీ చుట్టూ ఉన్నవారితో ప్రతి విషయాన్ని కూడా పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంలో జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వారిని ఆత్మీయంగా భావించి వారితో పంచుకున్నట్లయితే వారు నీకు ద్రోహం చేసే అవకాశం ఉంది తల్లి. కాబట్టి నీ వ్యక్తిగత విషయాలను నువ్వు గుట్టుగా ఉంచుకున్నట్లయితే నువ్వు విజయం సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్లే తల్లి. నీ స్థాయిని మార్చుకో తల్లి. ఈరోజు నీకు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాను అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇక మన బాబాగారు చెప్పబోయే ఆ దుని పరిహారం ఏమిటో తెలుసుకుందామండి. ప్రతి బిడ్డ కూడా ఈ దుని పరిహారం తెలుసుకుని గురువారం రోజున ఈ పరిహారం చేస్తారు. చేసిన వారికి నా ఆశీస్సులు ఉంటాయి తల్లి అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఇక దుని పరిహారం ఎలా చేసుకోవాలో చెబుతాను ఫ్రెండ్స్. మీరైతే గురువారం రోజున ఇంట్లో బాబాగారికి పూజ చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత మీరు బాబా ఆలయానికి వెళ్ళండి ఫ్రెండ్స్. దగ్గరలో మీకు బాబా ఆలయం ఉంటుంది కదండి, ఆ ఆలయానికి వెళ్ళండి. ప్రతి ఆలయం దగ్గర కూడా దుని అనేది ఉంటుందండి. అలాగే ఆ ఆలయం దగ్గరలోనే దునిలో వేసే సరుకులు కూడా అమ్ముతారండి. అంటే నవధాన్యాలు, ఎండి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా మనకి దుని దగ్గరే అమ్ముతారండి. షాప్లో అడిగితే దునిలో వేయవలసిన వస్తువులని అడిగితే తప్పకుండా ఇస్తారండి. మీరైతే ఆ దునిలో దొరికే వస్తువులన్నీ కూడా కొనుక్కోండి. దునిలో వేయవలసిన వస్తువులన్నీ కూడా కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత మీరు దుని దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ, నవధాన్యాలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కూడా మీరు చేత్తో పట్టుకోండి. చేత్తో పట్టుకుంటూ బాబా గారికి 11 ప్రదక్షిణలు చేయండి. మీ కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి. మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి. చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేసి 11 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత వాటిని దునిలో వేసేసేయండి ఫ్రెండ్స్. ఇలా వేసేయటం వలన మీ సమస్యలు ఏమున్నా సరే ఆ మంటల్లో కాలిపోతాయి. సుఖ సంతోషాలు అనేవి మీ జీవితంలోకి వస్తాయండి. అలాగే మీ కోరిక ఏదైనా సరే బాబా గారు తప్పకుండా నెరవేరుస్తారండి. ఇలా చేసిన తర్వాత మీరు బాబా ఆలయంలోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత బాబా గారికి మీరు యథావిధిగా బాబా మనసులో తలుచుకుంటూ బాబా గారికి దండం పెట్టుకోండి. మీరు ఏదైనా ప్రసాదం పట్టుకెళ్తే కనుక బాబా గారికి చూపించండి. లేదంటే ఏమి పట్టుకెళ్ళలేదంటే అరటిపళ్ళైనా కొని బాబా గారికి ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత అక్కడ బయట
పేదవాళ్ళు ఉంటారు కదండి, వారికి కూడా ఏదైనా ఒక పండో ఫలమో పంచిపెట్టండి ఫ్రెండ్స్. మీరు ఓపిక ఉంటే కనుక ఏదైనా పులిహార చేసుకుని పట్టుకు వెళ్ళి వాళ్ళందరికీ పెట్టండి. లేదు టైం కుదరదు అనుకుంటే కొన్ని అరటిపళ్ళైనా కొని అక్కడ ఉన్న వారికి పంచిపెట్టండి ఫ్రెండ్స్. ఇలా చేయటం వలన మీ కోరిక అనేది తప్పకుండా శీఘ్రంగా నెరవేరుతుందండి. ఇది అక్షరాల బాబాగారు చెప్పిన పరిహారం అండి. దుని అంటే ఎంత పవిత్రమైందో మనకు తెలుసు కదండి, నిరంతరాగ్ని. కాబట్టి దునిలో మనం ఈ విధంగా మనం చెప్పుకున్న విధంగా కొబ్బరికాయ నవధాన్యాలు వేయటం వలన మన కష్టాలు సమస్యలు అన్నీ తీరిపోతాయండి. మనకి ఎటువంటి కోరిక ఉన్నా సరే బాబాగారు నెరవేరుస్తారు. మనకి గురుబలం అనేది పెరుగుతుందండి బాబా దర్శనంతో. ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చండి. ఎటువంటి కోరిక ఉన్నా చేసుకోవచ్చండి. బంధం దూరమైందని బాధపడేవారు, అలాగే ఇష్టమైన వారు దూరమయ్యారు అని బాధపడేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.